కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు 2 ఏళ్ల కింద గండిపడింది. ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో రైతుల సాగు ఆశలకు గండి పడుతోంది. పూర్తి స్థాయిలో రిపేర్లు లేక కట్ట బలహీనపడి పదే పదే తెగుతుందంటున్నారు. 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి టెంపరీగా వేసిన ఇసుక బస్తాలు కొట్టుకుపోయి సాగునీరంతా వృధాగా బయటకు పోతోంది. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడిన శంకరపట్నం, వీణవంక మండలాల్లోని 10,000 ఎకరాల భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులలో కల్వల ఒకటి. దీని కింద శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందుతుంది. శంకరపట్నం మండలంలోని గద్దపాక, కాజాపూర్ గ్రామాల మధ్యలో కల్వల ప్రాజెక్టు ఉంది. అయితే ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. గండిపడి 2 ఏళ్లైనా దాన్ని మరమ్మతులు చేయించలేదు. దీంతో తాత్కాలిక రిపేర్లతో రైతులు తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. 2 రోజుల కిందటి కురిసిన భారీ వర్షానికి ఇసుక బస్తాలతో పూడ్చిన చోట మళ్లీ గండిపడి దీంతో నిండు వర్షాకాలంలోనూ నీరు లేక వెలవెలబోతుంది కల్వల చెరువు. 3 మండలాల్లో 74 ఏళ్లుగా 10,000 ఎకరాల ఆయకట్టుకు వరప్రధానిగా మారిన కల్వల ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2023 జూలై నెలలో భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టు మత్తడి తెగిపోయింది. ఈ చెరువులోకి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున వరదలు రావడంతో చెరువు గండిపడింది. గండిపడిన తరువాత అప్పటి ప్రభుత్వం తాత్కాలిక మరమ్మత్తు చేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద వస్తున్నా చెరువులో నిలవడం లేదు. ఫలితంగా కల్వల ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండా పోయిందంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్. ఒకవేళ శాంక్షన్ కనుక అయితే ఎన్ని కోట్లతో అయిందో అది మీరు అధికారికంగా ప్రకటించి మీరు టెండర్లు పిలిపించి తక్షణమే పనులు పూర్తి చేయడానికి పరిష్కార మార్గం ఎత్కాలని చెప్పి ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. కల్వల ప్రాజెక్టు కింద శంకరపట్నం మండలంలో 4 గ్రామాలు, వీణవంకలో 7, జమ్మికుంటలో 4 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. చెరువు కింద 4 చెక్ డ్యాంలు నిర్మించి సాగు, తాగునీరు అందించేవాళ్లు. ఈ ప్రాజెక్టును మినీ ఎల్ఎండీగా మార్చుతామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇందుకోసం 72 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. మినీ ఎల్ఎండీ సంగతి దేవుడెరుగు. ఉండా ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కార్ అధికారులు స్పందించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. చెరువును ఆయకట్ట నిర్మాణం చేస్తే రైతులకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండ నియోజకవర్గం నుంచి ఇది పెద్ద చెరువు కాబట్టి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి గారితో నీటిపారుదల శాఖ మంత్రి గారు మాట్లాడి చొరవ తీసుకొని ఖచ్చితంగా చేస్తాడని ఈ రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం. మా సంఘం తెలుగు సంఘ దాయిదాల్చి మా సంఘం మంది దాయిదాల్చి మాకు తక్షణమే చెరువు మత్తడిగా కట్టాలని మా యొక్క విజ్ఞప్తి. కల్వల ప్రాజెక్టు సైదాపూర్, హుస్నాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాలకు సాగునీరు అందించడమే కాకుండా 422 కిలోమీటర్ల మేర క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కల్వట్టు తెగిపోవడంతో చెరువులో నీరు లేదు. దీంతో చెరువుల్లోనే రైతులు వరి, మొక్కజొన్న పంటలు వేశారు. 240 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ చెరువులో పూడికి నిండిపోయింది. ఓవైపు గండి కారణంగా నీరంతా బయటికి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు మత్స్యకారులకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి జీవించే 80 మత్స్యకార కుటుంబాలు కూడా వీధిన పడ్డాయని చెబుతున్నారు ఇక్కడి జాలర్లు. ఎమ్మెల్యే గారు మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. ఈ కల్వల ప్రాజెక్ట్ అనేది మన శంకరపట్నం మండలంలో మానకొండ నియోజకవర్గంలో ఉంది సార్. కొంచెం మీరు దయచేసి మేము బతికేది కూడా గద్దపాక, కాచాపూర్, కల్వల గ్రామాలలోనే. కానీ దాని మీద దృష్టి పెట్టుకుని మీరు ఈ ప్రాజెక్టు చేయగలరని మా మనవి సార్. గతంలో చెరువు గంటిపడిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు హడావిడిగా సందర్శించి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెగిపోయిన కల్వట్టును ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్తో పాటు అధికారులు వచ్చి చెరువును పరిశీలించి రైతుల పంట పొలాలు గుంట కూడా ఎండిపోకుండా చూస్తామని మాట ఇచ్చారు. రైతులు సాగునీరు కోసం ఎంతో ఉపయోగకరమైన కల్వల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. వేలాది మందికి జీవనాధారంగా ఉన్న కల్వల ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించాలన్నారు రైతులు. నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఉపయోగపడేలా మినీ ఎల్ఎండీగా మారుస్తామన్న హామీని నెరవేర్చాలని కూడా అడుగుతున్నారు.